చూస్తున్నాం బండి భగీరథ్ కేసులో రోజు రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటూనే ఉంది. ఈ కేసులు మరింత తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. భగీరథ్ పైన రోజు రోజుకి కొత్త కొత్త సెక్షన్లు అడిషన్ గా అవుతూనే ఉన్నాయి. అయితే పోక్సో కేసులో మరో సెక్షన్ జోడించారు పోలీసులు. తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని అనేది చెప్పుకొచ్చాడు. నగర మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, 2 days టైం ఇవ్వండి పట్టుకొస్తానని చెప్పి ఆయన ఫోన్ ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో మొత్తం డేటాని ఎరేజ్ చేశారట బండి భగీరథ్. మొత్తం ఎటువంటి ఆధారం లేకుండా కంప్లీట్గా ఎరేజ్ చేసేసాడు. అయితే దానిపైన ఇప్పుడు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 238 అడిషనల్గా దీనికి యాడ్ చేశారు. సిమ్ కార్డ్ లేకుండానే పోలీసులకి ఓ ఫోన్ ఇచ్చాడంట. సిమ్ కార్డ్ ఎక్కడుందని అడిగితే పోలీసులకు సమాధానం లేదంట. ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పి బండి భగీరథ్ చెప్తున్నాడంట. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు, సోషల్ మీడియా అకౌంట్లు కంప్లీట్ ఒక కొత్త ఫోన్ తీసుకెళ్ళి మనం పోలీసుల చేతికి ఇచ్చినట్టుగానే ఒక నయా ఫోన్ అన్నట్టుగా రీసెట్ చేసి మొత్తం పోలీసులకు ఇచ్చేశారంట. ఆధారాలని ధ్వంసం చేసి పక్కా ప్లాన్తో లొంగిపోయాడు అంటున్నారు పోలీసులు. భగీరథ్ పైన ఇప్పటికే 3 సార్లు సెక్షన్లు మార్చారు పోలీసులు. మొదట 8th May రోజున ఆయన పైన నమోదైనటువంటి సెక్షన్లు 74 and 75 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. ఇది 3 ఏళ్లకు లోబడి లేదా 5 ఏళ్లకు లోపల ఆయనకు శిక్ష వేసేటువంటి ఒక సెక్షన్స్. ఇది మొదటి రోజున బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా నమోదైన సెక్షన్లు. ఇకపోతే 12th May రోజున 501 రెడ్ విత్ 6 ఇది పోక్సో యాక్ట్ కింద నమోదు చేసిన మరో కొత్త సెక్షన్. ఇది 12th May రోజున ఆ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిట్ అధికారులు అడిషనల్గా నమోదు చేసిన సెక్షన్ ఇది చాలా పక్కాగా ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది అని నిరూపించడానికి అడిషనల్గా యాడ్ చేసిన సెక్షన్. ఇకపోతే 18th May రోజు 2 రోజుల క్రితం 64 ఆఫ్ 2 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. అంటే రిపీటెడ్గా అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడడం రకంగా ఈ సెక్షన్ జోడించారు. ఇక ఫైనల్గా నిన్న అంటే ఈరోజు ఉదయాన్నే నిన్న సాయంత్రానికల్లా బిఎన్ఎస్ సెక్షన్ 238 అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు కంప్లీట్ జీరో ఎవిడెన్స్, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ అయిపోయాయి. సిమ్ కార్డ్ లేదు, ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏం లేవు. ఒక నయా ఫోన్ కొనుక్కొచ్చి పోలీసుల చేతికి ఇచ్చినట్టుగా మొత్తం ధ్వంసం చేసి ఆ ఫోన్ తీసుకెళ్లి భగీరథ్ పోలీసుల చేతిలో పెట్టాడంట. ఇది రోజుకి వాళ్ళు అనుకున్నారు ఏమైద్దిలే మా నాన్న కేంద్ర మంత్రి అనుకున్నాడేమో భగీరథ్. పాపం ఈరోజు ఆయన తండ్రి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బండి సంజయ్ కూడా. ఆయన కొడుకు డైరెక్ట్గా పోలీసు చేతులు లొంగిపోయినా కూడా ఏమాత్రం ప్రభావితం చేయకుండా బయటే ఉన్నాడు. ఆయన కనీసం ములాఖాత్లో కూడా కలవలేదు. ఏక్తా యాత్రలో కూడా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమైన మాటను కూడా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు. కానీ బండి భగీరథ్ ఏమో మా నాన్న కేంద్ర మంత్రి అనుకొని ఆయన బాగా భూపోయాడేమో కానీ మొత్తం ధ్వంసం చేశాడు. కానీ ఆయన అనుకున్నంత తేలిగ్గా, ఆయన అనుకున్నంత ఈజీగా ఈ కేసు లేదు. పోక్సో కేసు తర్వాత కంటిన్యూస్ అసాల్టేషన్ రిపీటెడ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఆయన కేసులో ఉన్నటువంటి ఆధారం ధ్వంసం చేసినందుకు ఒకదాని తర్వాత ఒకటి బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఉచ్చు బిగడం కాదు, ఆల్రెడీ బిగిసింది, అది మరింత గట్టిగా అవుతోంది. ఆయన మరింతగా ఇరకాటంలో పడడం తప్పదు. మా ప్రతినిధి సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఏంటి ఆయన పైన రోజుకో సెక్షన్ల కింద అడిషన్ అవుతూనే ఉన్నాయి. మొదట 5 years బిలో సెక్షన్ అమలయ్యే విధంగా కొన్ని సెక్షన్లు పెట్టారు, పొలిటిసైజ్ అయ్యారు, పోలీసులు కొంత ప్రెషర్లు ఉన్నాయన్న రకంగా చర్చ జరిగింది. ఆ తర్వాత సిట్ అధికారుల నేతృత్వంలో మరొక సెక్షన్ అడిషనల్గా జాయిన్ అయింది. అది 501 రెడ్ విత్ 6 అంటే కంప్లీట్గా అఘాయిత్యం జరిగినట్టుగా నిర్ధారిస్తూ. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ రిపీటెడ్ అసాల్టేషన్, సెక్షువల్ అసాల్ట్కి పాల్పడ్డట్టుగా, ఇప్పుడు ఎవిడెన్స్ని కిల్ చేసినట్టుగా. ఇవన్నీ కూడా ఇంకా భగీరథ్ తనంతట తానే సమస్యను ఎక్కువ కొని తెచ్చుకుంటున్నాడా? ఆయన చేసినటువంటి ఈ 2-3 days ఎప్పుడైతే అబ్స్కౌండ్లోకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి చేసిన ప్రతి పని మీద కొంత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలా? ఖచ్చితంగా మనోజ్, మీకు గుర్తుందో లేదో మనం బండి భగీరథ అరెస్ట్ సమయంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే విషయం డిస్కస్ చేసుకున్నాం. అతను జనరల్గా ఈ అరెస్ట్ ప్రొసీడింగ్స్లో అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను మొబైల్ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ మొబైల్లో ఎలాంటి డేటా లేకుండా తిరిగి ఇస్తానని చెప్పేసి మనం గతంలోనే చెప్పుకోవడం జరిగింది. అది ఇప్పుడు వాస్తవం అయిపోయింది. అయితే ఇలాంటి డేటా లేకుండా ఇవ్వటం అనేది కూడా అంటే సాక్ష్యాలను ధ్వంసం చేసి ఇవ్వటం. తర్వాత చాలా కీలకమైన విషయం, సిమ్ లేదు, ఎక్కడో పోయింది. అంటే జేబులో పెట్టుకున్న డబ్బులు పోవడానికి మొబైల్లో ఉన్న సిమ్ ఎలా పోతుంది? ఇంటెన్షనల్గా తీసి బయటపడేస్తే తప్పించి ఆ సిమ్ పోయే అవకాశం లేదు అని ఏ కామన్ మనకైనా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బండి భగీరథ ఎట్లయినా సరే బయటపడాలి. ఒకవేళ పోలీసు చేతి చిక్కితే కదా నేను దొరికేది.
సో ఎవిడెన్స్లన్నీ లేవు కాబట్టి నేను చేయలేరని చెప్పేసి ఆయన చాలా తెలివిగా, అంటే మరి అడ్వకేట్ అప్రోచ్ అయ్యాడో లేదో తెలియదు కానీ చాలా తెలివిగా పనిచేసేది తెలుస్తూ ఉంది. అది మరో సెక్షన్ యాడ్ అవడానికి కారణం అయిపోయింది. సో ఇవన్నీ కూడా రోజు రోజుకి ఆ బండి భగీరథల మీద పడుతున్న సెక్షన్లన్నీ కూడా ఇంకా లోతులోకి దిగబడతా ఉన్నాడు. ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసు నుంచి ఎలా బయటపడాలని చెప్పి చూడాలి కానీ అంటే ఎస్కేపిజం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎలాగ తప్పు చేశాడు కాబట్టి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. నిజంగా తప్పు చేయలేకపోతే ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ డ్రామాలేంటి? అరెస్ట్ అయ్యే డ్రామాలేంటి? ఇప్పుడు సిమ్ లేదని చెప్పడం ఏంటి? సో ఇవన్నీ కూడా రోజు రోజుకు బండి భగీరథ మీద పూర్తి స్థాయిలో ఆయనకు ఇంకా సెక్షన్లు యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ సెక్షన్ కూడా చాలా కీలకమైన సెక్షన్. మనం కూడా గమనించాలి. ఎప్పుడైతే ఆ రోజు నైట్ పూట అరెస్ట్ అయ్యాడో ఆ రోజు ఉదయాన్నే బండి భగీరథకు బండి సంజయ్కు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ అసహనానికి గురయ్యాడని చెప్పని కూడా మనకి కొన్ని సోర్స్ ద్వారా తెలుస్తుంది. కన్ఫర్మేషన్ అయితే కాదు. ఏదైనప్పటికీ కొడుకు వల్ల ఇంత స్థాయి, అంటే ఒక వ్యక్తి కింది స్థాయి నుంచి పై దాకా వెళ్ళాడంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాడు. కొడుకు వల్ల దిగజారిపోయాడు కాబట్టి తండ్రి ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పులేదు. కానీ కొడుకు కాబట్టి కొన్ని విషయాల్లో ఆయన ముందస్తు అడుగులు వేసి చివరకు ఆయనే నేరస్తుగా మిగిలాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కీలకమైన అంశం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గతంలోనే. ఈ విషయంలో ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాదాపుగా బండి భగీరథ ఫ్రెండ్స్ 10 మందికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ స్పాట్లో ఉన్నారని చెప్పిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అయినా ఇంకా చాలా జరిగాయా అన్న దాని మీద కూడా చాలా కీలకమైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది స్నేహితులను విచారించారు, వాళ్ళ మొబైల్ కూడా సీజ్ చేశారు అది తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, ఇది మనకు అందుతున్న సమాచారం మాత్రమే. మొత్తంగా మనం గతంలో చెప్పుకున్నాం 10 మంది బండి భగీరథ స్నేహితులు, ఇదే కాకుండా 14 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ బండి భగీరథ కేసులో కావాలని చెప్పి అమ్మాయిని డీఫేమ్ చేసే ప్రయత్నం చేసిన అందరి మీద కూడా చాలా సీరియస్ సెక్షన్లు పెట్టబోతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఒక సెన్సిటివ్ ఇష్యూలో బాధితురాలు ఫోటోలు వీడియోలు పబ్లిష్ చేయడమే కాకుండా ఆమె గురించి అసభ్యకరంగా మాట్లాడటం, డీఫేమ్ చేయటం, ఇవన్నీ కూడా నేరానికి మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది వీడియోలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరైతే ఈ రకంగా అమ్మాయిని బ్లేమ్ చేశారో మమ్మల్ని ఏం చేస్తారు, మేము దేనికైనా సిద్ధం. భగీరథ విషయం మాట్లాడుతూ ఉంటే భగీరథ ఇలాంటి సమాధానాలు చెప్తుంటే పోలీసుల వైపు నుంచి యాక్షన్ ఏంటి? అంటే టెక్నికల్ గా ఆ డేటా మొత్తం రిట్రైవ్ అవుతోందా, పాసిబుల్ అవుతోందా? లేదు ఆయన సిమ్ విషయంలో ఎవరైతే తనని ఆ కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు దాచిపెట్టారు, ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎవరిని కలిసారు, ఎవరితో పాటుగా ఉన్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది ఎవరు, ఇవన్నీ క్వశ్చన్లు పోలీసులు అడుగుతున్నారా బండి భగీరథని? ఎందుకంటే పోక్సో యాక్ట్లో నిందితుడిని దాచిపెట్టడం కూడా ఇట్స్ అ బిగ్గెస్ట్ క్రైమ్. యా, మీరు అన్నది కరెక్టే మనో. దీంట్లో ప్రధానంగా మరొక 2 రోజుల్లో దీని మీద కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీలో పిన్ టు పిన్ ఆ రోజు కేసు నమోదప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరి దగ్గర ఉన్నా, ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చారు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నా అన్న అన్ని విషయాల మీద కొంత సమాచారం ఉంది. టెక్నికల్గా కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని బండి భగీరథ ఎదురుగా పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, దీంట్లో బండి సంజయ్ గారిని కూడా విచారించే అవకాశం ఉంది. అంటే ఈ విషయాన్ని తప్పుదో పట్టించే ప్రక్రియ బండి సంజయ్ చేశారని చెప్పిన ఆరోపణల మీద కూడా ఆయన్ని ప్రశ్నించి అడిగి తెలుసుకొని, మీకు సమాచారం తెలిసిన తర్వాత ఎప్పుడు తెలిసింది, ఈ విషయం మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, దాని మీద మీరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎప్పుడు